పాండవుల్లో అందరికంటే చిన్నవాడు, మహాపండితుడు సహదేవుడు. అతనికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఎన్ని రోజులు జరుగుతుందో తెలుసు, ఎవరు గెలుస్తారో తెలుసు. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి అని కూడా ముందే తెలుసు. కానీ ఎవరికీ ఈ విషయాలు చెప్పలేడు. మహాపండితుడైనా కూడా స్వర్గానికి కూడా వెళ్ళలేకపోయాడు. ఎందుకు? దీని వెనుక ఒక రహస్యం ఉంది. తండ్రి పాండురాజు మరణించే ముందు తన కుమారులను తన మెదడులోని భాగాన్ని తినమని కోరుకుంటాడు. అందరూ భయపడి తిరస్కరించగా సహదేవుడు మాత్రం ధైర్యం చేసి 3 ముక్కలు తింటాడు. దానివల్లే అతనికి అపారమైన త్రికాల జ్ఞానం, జరగబోయేది ముందే తెలుసుకునే శక్తి వస్తుంది. ఇది తెలుసుకున్న దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహదేవుడి దగ్గరికి వచ్చి యుద్ధంలో గెలవడానికి శుభముహూర్తం అడుగుతాడు. నిజానికి తన సోదరుల వినాశనానికి దారితీసే ముహూర్తాన్ని సహదేవుడు తిరస్కరించవచ్చు, లేదా తప్పు ముహూర్తం చెప్పి శత్రువుని తప్పుదోవ పట్టించవచ్చు. కానీ సహదేవుడు అలా చేయలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన మాయతో ఆ ముహూర్తాన్ని ఎలాగైనా మారుస్తాడని సహదేవుడికి ముందే తెలుసు. అందుకే ఒక పండితుడుగా తన ధర్మాన్ని పాటించి నిజాయితీగా గెలిచే ముహూర్తమే చెప్తాడు. కానీ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ముందే తెలిసిన ఇతను ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? దానికి కారణం కృష్ణుడు పెట్టిన ఒక కఠినమైన షరతు. నీకు తెలిసిన భవిష్యత్తును ఎవరికైనా అడగకుండా చెబితే ఆ క్షణమే నీ తల 1000 ముక్కలవుతుంది అని కృష్ణుడు శాసిస్తాడు. అందుకే కళ్ళ ముందే అనర్థాలు జరుగుతున్నా మౌనంగా భరించాడు. యుద్ధం అయిపోయాక పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు హిమాలయాల వైపు ప్రయాణిస్తారు. ఆ ప్రయాణంలో ద్రౌపది తర్వాత మొదట కింద పడిపోయింది సహదేవుడే. దీనికి ధర్మరాజు చెప్పిన కారణం ఒక్కటే: తనంతట జ్ఞాని ఈ లోకంలో ఎవరూ లేరని, లోపల ఒక చిన్న అహంకారం ఉంది, అందుకే స్వర్గానికి చేరుకోలేకపోయాడని చెప్తాడు. నిజానికి సహదేవుడికి తన భవిష్యత్తు ముందే తెలుసు, కానీ తన విధిని మాత్రం మార్చుకోలేకపోయాడు. అన్నీ తెలుసు, కానీ తనను తాను తెలుసుకోలేకపోయాడు. మీకేమనిపిస్తుంది? అతను అదృష్టవంతుడా లేక దురదృష్టవంతుడా? కామెంట్స్లో చెప్పండి.